వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. ముందుగా లైక్ చేసి వీడియో చూడడానికి ప్రయత్నించండి. ఈ వీడియోలో తనూజ పేరు రాకోకుండా ట్రై చేద్దాం. ఎందుకంటే ఇంతకుముందు చేసిండేటి ఫుల్ సపోర్ట్ వచ్చింది తనకి. ఎవరికి? మన తనూజకి. ఎందుకు వచ్చిందంటే మనం చెప్పిన పాజిటివ్ విషయాలు అలా అలా ఉన్నాయన్నమాట. అసలు సార్ మీరు తప్ప ఎవరు చెప్పలేరు అన్నట్టు కామెంట్ మాత్రం ఒక రేంజ్లో వచ్చాయి. నాకు ఫస్ట్ ఒక భాగానికి వచ్చినాయి బాగానే అనుకుంటే, పార్ట్ 2 తీస్తే దానికి మించిపోయినాయి. ఒక్కటేసారి కనీసం అంటే 120 సబ్స్క్రైబర్లు పెరిగాయి ఒక వీడియోకి. అంటే నేను స్టార్టింగ్లో ఉన్నా కాబట్టి నాకు 120 అనేది ఒక వీడియోతో రావడం అంటే నాకు చాలా ఎక్కువే. ఎందుకంటే ఇప్పుడు 50,000 60,000 వచ్చిన వాళ్ళకి వచ్చేది వేరు, నేను చేసే కొత్తది. అలాంటి వీడియోలకు నాకు ఒక వీడియోకి 100 200 వచ్చినాయంటే నేను స్టార్ట్ చేసి 15 రోజులు అయింది అంతే. ఈ రివ్యూస్ ఏవైతే మొదలు పెట్టానో 15 రోజుల్లో మొత్తం అన్నీ నేర్చుకొని ఇవన్నీ చెప్పడం అంటే, మీరు దాన్ని ఆదరించే విధానము. ఒకసారి మీరు మన తనూజ గురించి చేసిన పార్ట్ 1 పార్ట్ 2 వీడియోస్ ఉన్నాయి, అవి చూడండి. నేను చెప్పేది మీకు నచ్చిందా లేదా ఆ కామెంట్స్ చూడండి. వాళ్ళు ఎంత బాగా మంచి మంచి కామెంట్స్ పెట్టారో మీకే తెలుస్తుంది. దయచేసి కొత్త వాళ్ళు ఎవరైనా చూసింటే ఈ వీడియో చూడకపోయినా పర్లేదు, ముందు అది చూసేసేయండి. తర్వాత ఎందుకు రండి. హేటర్స్కి పండగే అని పెట్టాను. తనూజకి నా సపోర్టు, హేటర్స్కి పండగే అని పెట్టాను. ఆ వీడియో 1 2 చూడండి. మీకు నచ్చితే రండి, లేదంటే రావకండి, నా వీడియోలకే రద్దండి. ఆ వీడియో చూడండి. తనూజని ప్రేమిస్తే ఎవరైనా ఎంత ప్రేమగా ఒక బిడ్డ కానీ చెల్లి కానీ ఎవరైనా కావచ్చు, తన గురించి మంచి ఎలా చెప్తారో అంతకన్నా ఎక్కువ కామెంట్ చూడండి. ప్రతి ఒక్కరూ అలాగే ఫీల్ అయ్యారు. ఇదేదో నేను నా వీడియోస్ ప్రమోట్ చేసుకుంటానని మాత్రం పొరపాటు కూడా అనుకోద్దండి. ఆ ఒక్క వీడియోకే నాకు ఒక నైట్కి నాకు 120 సబ్స్క్రైబర్లు ఏమి, కనీసం అంటే 300 అవర్స్, దానికి ఒక్కదానికి 300 చిల్లర ఎక్కువ వచ్చింది. ఇంకా 300 అవర్స్ ఆ వాచ్ టైం వచ్చింది నాకు. అది చేసింది చాలా చిన్న వీడియో, ఎంత 13 నిమిషాలు అంతే, 12-13 నిమిషాలు. దానికి అంత వ్యూస్ తెప్పించడం అంటే మీరు ఒకసారి చూసి రండి, తర్వాత మాట్లాడుకుందాం. ముందుగా వెబ్సైట్ పోయే ముందు దయచేసి దీనికి లైక్ వేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ కూడా ట్రై చేసి నచ్చితే కామెంట్ పెట్టండి, ఓకేనా? ఈరోజు స్టార్టింగ్లోనే నేను బిగ్ బాస్ ఆన్ చేయగానే, అరే నేను తెలుగుదే చూస్తుంటానా, హిందీ బిగ్ బాస్ ఏమైనా ఓపెన్ అయింది హాట్‌స్టార్లో అని 1కి 2 సార్లు చెక్ చేసుకున్నాను. ఎందుకంటారు, ఒక బెడ్ మీద పవను అలాగే మన రీతు పడుకొని రగులు కప్పుకొని పడుకుంటారు. అప్పుడు అనిపిస్తుంది, అరే వీళ్ళకి బాగా ఉంది కదరా ఇదేదోను. భార్యాభర్తలకైతే ఒక అవకాశం ఇస్తారు, కానీ ఇలా హిందీలో అయితే ఉంది అవకాశము. వాళ్ళు ముద్దులు పెట్టుకోవచ్చు, పరుపు మీద పొరలాడచ్చు, ఇంకేమైనా చేసుకోవచ్చు. అది మనం చూసాం కదా చాలా. మన తెలుగులో ఇంకా అంత డెవలప్ కాలేదు, కానీ మన పవన్ రీతు పుణ్యాన మనది కూడా ఆ బాలీవుడ్ లెవెల్కి తెచ్చేసినారు వీళ్ళు ఆల్రెడీ. నా మాదిరి ఎంతమంది ఫీల్ అయినారో కొద్దిగా ఇది ఒక కామెడీ లాగే తీసుకుందాం. మరి హిందీతో మనం పోటీ పడలేమనుకోండి, ఏదో కామెడీ వేలో అనుకుందాం, ఎందుకంటే చెప్పాలిగా ఏదో ఒకటి. అలా అనుకుంటే సరే, వీటి వరకు బాగానే ఉంది. మనోడు పచ్చని సంసారంలో ఏమంటారు నిప్పులు పోయడం అంటే మన కళ్యాణ్ చూసి నేర్చుకోవాలి. ఈరోజు అన్యోన్యమైన జంటని వచ్చి ఒక చిన్న మాటతో వాళ్ళ కాపురంలో నిప్పులు పోస్తాడు పాపం. ఏమంటే, ఒరే పక్కకెళ్ళి ఆడుకోరా, నువ్వు చిన్నపిల్లడివి అనే చిన్న మాట అంటాడు. అది ఏదో కామెడీ వేలోనే అంటాడు, తనే కావాలన్నాడు. మనోడికి ఆల్రెడీ మన రీతు మీద ఆల్రెడీ మనకు డౌట్ ఏర్పడేసింది. ఏమంటే తన మీద పొసెసివ్నెస్ ఎక్కువయ్యి ప్రేమ ఎక్కువైపోయింది. ప్రేమ ఎలా ఉంటుందంటే, ఈ అబ్బాయి చిన్న వయసు కదా, ఇంకా అంత మెచ్యూర్ రాలేదు వీళ్ళకి. వీళ్ళ వయసు కొంచెం పెరిగే కొద్దీ కొంచెం మెచ్యూరిటీ వస్తుంది, అమ్మాయి కానీ అబ్బాయిలకు కానీ. ఇద్దరు కూడా అలాగే చిన్నపిల్ల మాదిరే చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే, తను వచ్చినాక నన్ను ఎందుకు పంపించావు, వాడిని పంపించలేదు కదా నువ్వు అనేది మనసులో బాగా పడిపోయింది. సరే వాడు నేను అతను వెళ్ళిపోయి పడుకుంటాడా, వెంటనే ఇంకా మనకు మార్నింగ్ అయితేనే ఇదే పంచాయితే. అంటే వాడిని ఎందుకు పంపించలేదు, నన్ను ఎందుకు పంపించినాయి పోతుంటే నన్ను ఎందుకు ఆపలేదు.
తనేమనుకుంటుంది, తను ఈజీగానే తీసుకుంటుంది. తాటికి చెప్తానే ఉంటుంది, పోరా పోరా మనోడు అనుమానం అయిపోయింది, మనోడికి ప్రేమ ఎక్కువే, అది పొసెసివ్ కాదు, ఇప్పుడు అనుమానంగా తిరుక్కుంది, ఎవరు వచ్చినా నా మీద అనుమానపడుతున్నాడు అన్నట్టుగా మనసులో పెట్టుకొని, నేనేమన్నాను, వాడేదంటే నాన్న అంటున్నామంటే, లే 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 నువ్వే, నీదే తప్పు. ఏది శృతి మించకూడదు బాబు. నీకు అంత ఈజీగా పడింది కదా అమ్మాయి నీకు. అలాంటప్పుడు ఆ అమ్మాయి నువ్వు యాక్సెప్ట్ చేయాలి కదా. తను కూడా అదే కదా చెప్తోంది. ఆమె నీకు పెద్దగా కష్టపడుకోకుండా, ఇప్పుడు కళ్యాణ్ చూడు, ఎంత ట్రై చేశానన్నా మన తనుజ పడుతుందా? అరే తనుజ మళ్ళీ వస్తుంది, ఈ వీడియోలో కూడా వస్తుంది. తనుజ క్యాప్టెన్ వదిలేద్దాం అనుకున్నాను. తనుజ వస్తుంది, ఎందుకో నాకు మరి మెంటల్గా ఆమె నచ్చేసిందో ఆమె పద్ధతులు నచ్చాయో నాకు తెలియదు. ఎందుకంటే తనుజని చూడు, ఇంతవరకు ట్రై చేస్తున్నా మంచానికి మనోనికి ఒక 6 అడుగుల 7 అడుగుల దూరంలో పెట్టేస్తుంది కళ్యాణ్ని. నీలాగా మంచం మీద ఒకటేసారి కూర్చోరుగా, పడుకోరుగా. రీతు చేసిన తప్పు అదే. అది మనోడికి ప్రేమ ఎక్కువైపోయి ఇంకా అది పొసెసివ్ కాస్త అనుమానంలో తిరుక్కుంది. నువ్వు గౌరవతో మాట్లాడతావు, వాడితో మాట్లాడతావు, ఎందుకు మాట్లాడుతుంటావు? నన్ను ఎందుకు మాట్లాడలేదు నువ్వు? పైగా నన్ను అరుస్తావు నువ్వు. అలా ఉంది మనోడి పరిస్థితి. నువ్వు నన్ను ఎందుకు అరుస్తున్నావు? నేను బ్యాడ్ అయిపోతున్నాను. ఇది బ్యాడ్ గుడ్ దీనికి సంబంధం లేదు. ఆడ ప్రేమ ఎక్కువైంది, తను ఇంకొకరితో మాట్లాడుతుంది. దీన్ని ఇది ఇక్కడితోనే ఇడిచిపెడతాడా? ఇడిచిపెట్టాడు. దీన్ని నామినేషన్ల దగ్గర పట్టకపోతాడు. నేను ఈ విషయం తెలియక అబ్బా వీళ్ళు లైలా మజ్ను, దేవదాస్ పార్వతి అని రేంజ్లో ప్రోమో చూసి చేద్దాం అనుకున్న వీడియో. ఎందుకు వచ్చిన పీకులాట్లేబ్బా అని వద్దని దాన్ని పక్కన పెట్టేసి కామ్గా నా పని నేను చూసుకున్నా. అది మంచిదైంది. లేకపోతే ఇక్కడ ఏమంటున్నాడు, నువ్వు వాడిని ఎందుకు చెప్పలేదు? నాకు ఎంతమంది చెప్పినారు తను మంచిది కాదు, తనతో ఉండొద్దు అంటే, నేను అయినా నాతో మంచిగానే ఉంది కదా అంటే ఫస్ట్లో అలాగే ఉంటారమ్మా. ఆమె ఇప్పుడుగానే చెడ్డదేం కాదు. తను ఈజీ గోయింగ్ మనిషి, ఏది పెద్దగా పట్టించుకోదు, టేక్ ఈజీగా పోతుంది. అదే కదా టామ్ బాయ్ అనేది. ఏంటికి అబ్బాయిలాగా తిరుగుతుంటుంది అంటే అల్లరి చిల్లర కానీ కాదు, అందరితో సమానంగా తిరుగుతుంది. ఎవరు అంటుంటారు? ఆ టామ్ బాయ్ అనేది కూడా మన సంజన గారు అంటుంటారు. కొందరు ఒకలా ఉంటారబ్బా. మన సంజన మన తనూజ మరి ఎవరికి అంత ఏమంటారు, అంత ఫ్రీగా ఉండదు, ఎవరిని దూరంగా పెడుతుంది కదా. తన పద్ధతి అదే, తనది. మన రీతు పద్ధతి రీతులు గమనించినావా నువ్వు? మనసులో ఏది పెట్టుకునేది కాదు. అమ్మాయి ఒకరి గురించి చెప్పడం కానీ, ఆ అమ్మాయి తప్పు లేదు, ఆమె నేచర్ అలాగే ఉంది కాబట్టి నీకు బిరిగా కనెక్ట్ అయినావు నువ్వు కూడా పోయి. ఆమె స్ట్రిక్ట్గా ఉండింటే నువ్వు ఆ సగలు కూడా పోలేవు. ఆమె గట్టిగా ఉండి నీతో ఫ్రీగా ఉండకుండా బాగా మాట్లాడుకుంటే నువ్వు కానీ ఆ అమ్మాయి దగ్గర పోదువా? ఇప్పుడు పోయినావు, మరి ఆమె ఎలా ఉన్నా నువ్వు అడ్జస్ట్మెంట్ కావాలి. తను అదే కదా చెప్తోంది నీతో. ఎలా ఉంది చూడు, తనేం చెప్తుంది, నేను నిన్ను ఎట్లుండేవన్నీ అట్లా యాక్సెప్ట్ చేశాను రా, నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయలే కదా అంటే, నువ్వు ఎన్నన్నా చెప్పు, నేను చేయలేను, నువ్వు అందరితో నువ్వు ఉంటావు, నాతో ఉండటం లేదు, నాకేమైందో చెప్పు, నేనేం చెయ్యాలా, నాకు ప్రేమ ఎక్కువైపోయింది, నువ్వు వెళ్ళిపోతున్నావు, ఎందుకురా ఎంత ప్రేమ నీకు, ఏడుస్తున్నావు? నువ్వేనా పెళ్లి చేసుకున్నావా? నీ భార్యనా? లేదుగా, ఇంకా ఫ్రెండేగా, పోనీ లవర్ అనుకుందాం. ఇంకా నీకు ఛాన్స్ ఉంది కదా తను మార్చుకోవడానికి కానీ, తను మారదని తెలిసి వదిలేయడానికి కానీ. నువ్వు పెళ్లి చేసుకున్నావా లేదా మ్యారేజ్ చేసుకున్నారు ఇద్దరు? లేదు కదా. అంత సెంటిమెంట్ ఎందుకు ఫీల్ అవుతున్నావు పవన్ నువ్వు? నా మాత్రం మీరు ఎంతమంది అనుకున్నారో ఒకసారి ఖచ్చితంగా చెప్పండి. నేనేమన్నా రాంగ్ రూట్లో అనుకుంటానా, లేదు నేను చెప్పేది కరెక్టేనా? తనకు ప్రేమ ఎక్కువై అది చిన్నగా అనుమానంలాగా మారింది. ఇప్పటి నుంచే కాదు, గౌరవతో మాట్లాడినా కానీ తను పొసెసివ్ అంటాడు, బాగా స్పష్టంగా అంటాడు. మనం ఎందుకు అనుకునేది, గ్రౌండ్లో లోపల పార్క్ బయట ఉంటాడు కదా, దాంట్లో వచ్చి ఏమంటాడు, నువ్వు నేనైతే డ్యాన్స్ చేస్తుంటే నువ్వు అంత పొసెసివ్గా ఉంటావు, నాకు ఉండదా అనుమానము? నువ్వు ఇంకొకరితో ఉంటే నాకు అనుమానం ఉండదా? నిజమే కదా మరి, అబ్బాయి చెప్పింది నిజమే కదా. ఆ అబ్బాయి సరదాగా మన ఎవరు ఆయిషాతో డ్యాన్స్ చేస్తుంటే నువ్వు ఆ రోజు అంతగా మొగమంతా మార్చి అక్కడ పెట్టుకొని ఇక్కడ పెట్టుకొని ఫీల్ అయినావు కదా. ఈ అబ్బాయికి ఉండదా? అబ్బాయికి ఎక్కువ ఉంటుంది ప్రేమ, అమ్మాయిల కన్నా అబ్బాయిలకే ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఇది నేను చెప్తున్న ఏమంటారు మాట కాదు, స్టేట్మెంట్.
అమ్మాయిలకే తక్కువ ఉంటుంది, అబ్బాయిలకే ప్రేమ ఎక్కువ. ఆ అబ్బాయి మాట్లాడిన దాంట్లో తప్పు లేదు. కాకపోతే ఈ వయసుకు ఇప్పుడే నువ్వు ఇంత అనుమానం పెంచుకోవడమా, లేదా నువ్వు ఆ అమ్మాయిని డౌట్ పడుతున్నావంటే ఆ అమ్మాయి నీకు సెట్ కాదు. నువ్వు తనను వదిలేసి తన మానాన్ని తను వదిలేస్తే నీకు మంచిది, తనకు మంచిది. సరేలే వీటికి ఒకదాన్ని విడిచిపెడుతున్నావా, నువ్వు విడిచిపెట్టలే. దీన్ని కంటిన్యూ తీసుకొని మళ్ళీ నామినేషన్లో రీతుకి ఇచ్చే కోటింగ్ ఇచ్చేస్తాడు. ఆ అమ్మాయి ఏడుస్తుంది, బాత్రూమ్ పోతుంది. ఇదంతా తెలియని మన సంజన గారు అదేదో నిజంగా ఏదో గేమ్లో కొట్లాడుతున్నారు వీళ్ళు అనుకొని రా నేను ఓదార్స్తానంటే, నువ్వు మాది వేరే కథ. కానీ ఇది ఎలా ఉంటుందంటే వాళ్ళు ఒకరికి చెప్పుకోలేరు. వాడు నన్ను ఎక్కువై వాడు నన్ను అనుమానంలా తిరుక్కున్నాడని ఈమెకు తెలుసు, తనకు తెలుసు ఆ విషయం. అదే చెప్తుంది, నన్ను నువ్వు యాక్సెప్ట్ చేయాలి కదంటే ఎలా చేస్తారమ్మా? అంత మెచ్యూరిటీ ఉంటే అంత బిరిగా నీకు వానికి లింక్ ఎలా కుదురుతుంది? నిజమా కదా? అదొక్కసారి ఆలోచించేయండి. నాలాగా మీరు అనుకున్నారా లేదా నేను చెప్తున్నానా? అందరికీ తెలుస్తుంది ఆడ స్పష్టంగా. అబ్బాయికి లవ్ ఎక్కువయ్యే అనుమానం వచ్చింది. అనుమానం అనేదాన్ని పొసెసివ్నెస్ అని ఇంగ్లీష్లో చెప్తున్నారు, అంతే తేడా. అబ్బాయికి ఇందాన్ని పొసెసివ్నెస్ ఎవరన్నా మాట్లాడితే బాధపడ్డమో, లేదంటే మనిషి ఏమంటారు జెల్సీగా ఫీల్ అయ్యి కొంచెం ఇదిగా ఉంటారు. ఇది అట్లా లేదు, డైరెక్ట్ చెప్పేస్తున్నాడు అబ్బాయి, నువ్వు తనతో ఉన్నావు, నాకు 5 స్టార్ వచ్చినప్పుడు అందరూ చెప్పినారు నువ్వు మంచిదాన్ని కాదు, వాళ్ళతో ఇట్లుంటావు అంటే ఇంత కూడా డీటెయిల్ చెప్పరు వాళ్ళు. నువ్వు తనతో ఉంటే చెడు మంచిది కాదు, అది దాని గురించి జాగ్రత్తగా ఉండు, అది మంచిది కాదని అమ్మాయిలు అందరూ చెప్తారు తన గురించి. రీతు మనం ఇన్ని కెమెరాల్లో చూస్తున్నా మనకు కూడా ఏం తప్పుగా అనిపించలేదు, కానీ మనవాడికి తప్పుగా అనిపిస్తుంది. ఎందుకంటే మనవాడికి ప్రేమ ఎక్కువైంది, మనకు లేదు కదా దాని మీద అంత ప్రేమ. ఎలా జరిగినా ఎవడు పట్టించుకో మనం. అది కూడా ఎవరు తిరగలేదు కదా, ఎవరితో తిరుగుతుంటే మనం అనుకోవాలి. మనవాడికి ఎక్కువ అవ్వడం వల్ల ఇట్లా అవుతుంది. ఇది ఇటుకుందాం వినిద్దాం చాలు. ఇంకా మన సంజన గారు ఊరుగా వాళ్ళ మధ్యలో దూరి ఏమంటారు బలి అవుతుందని చెప్పాలి. అనవసరం కదా ఆమెకు కూడా. పాపం మంచిదే, ఆమె ఉద్దేశం మంచిది. ఏదో తట్టుకో వీళ్ళకి సార్ట్అవుట్ చేసి ఇద్దరిని కలుపుదామా అనేసి. ఫస్ట్లో ఆల్రెడీ దివ్య కూడా పేదరాజు పెద్దమ్మ కన్నా వాళ్ళిద్దరి మధ్య ఉండి వాళ్ళిద్దరిని కలపడానికి ట్రై చేస్తుంటే మన కళ్యాణ్ అదేది ఆర్జం పోస్తుంటాడు, వాళ్ళు అంటించి నిప్పు పెట్టి దాంట్లోకి నెయ్యి పోస్తుంటాడు తగలండి అని నవ్వుతూ. అతనికి ఏమి ఆ అబ్బాయికి ఏం కావటం ఇవన్నీ. వాళ్ళు ఎంతగా ఏడుస్తున్నాడో, తను ఎందుకు ఏడుస్తున్నాడో మీకు అర్థమవుతుందా? ప్రేమ ఎక్కువై నన్ను కాదని ఇంకొకరిని దగ్గరికి వెళ్ళిపోతుందా, ఏమి ఇంకోరిని ప్రేమిస్తుందా, మరి ఎందుకంటే ఆ మైండ్ అంతే ఉంటుందబ్బా. ప్రేమ ఎక్కువైతే ఇలాగే ఉంటుంది అబ్బాయిది. లేదంటే గేమ్ కోసం ఏడ్చేవాడు కాదు తను. నేను ప్రోమో చూసి గేమ్ కోసం ఏడుస్తున్నాడా నిన్న ఏమనుకున్నాను తెలుసా, మేము ప్రోమో చూసినప్పుడు తనూజ కాడ ఇట్లా అనిందంటే నీ వల్లే అనింది, ఏమే ఆమె దొబ్బిందని నా మీద అపాండం వేసింది, నువ్వు అరచడం వల్లే ఆమె అపాండం వేసింది అని అట్లా అనుకున్నావు. నిష్కారణంగా తనూజను బుక్ చేసిండు. అందరూ అదే కదా అనుకుండేది, దానికోసం కాదు కొట్లాడేది. మనోడికి ఇది ప్రేమ వ్యవహారం. ఇది నాకు తెలిసి తను ఎంత దూరం పెట్టుకుంటే అంత మేలు. ఇప్పుడే సరే ఇది స్టాప్ చేద్దాం, పెరుగుతుంది ఇది. సరే నెక్స్ట్ ఎవరు? దీన్ని తీసుకొని పోయి దాంట్లో పోతాడు. ఫస్ట్ వచ్చేసి ఒక్క నిమిషం, ఇప్పుడు అసలైన ఘట్టం ఏమి? నామినేషన్ ఘట్టం ఎలా ఉందంటే ఈరోజు చాలా మంచి పని చేసినాడని చెప్పాలి. ఎందుకంటే టైం టు టైం కలిసి వస్తుంది. 2-3 రోజులు ఎపిసోడ్ లాక్కోకుండా ఒక బజర్ పెట్టేసి ఇంతలోపే గొడవ పడండి, టైం పెట్టే కన్నా టీవీ ఇవంతా సమయం లేకుండా సౌండ్ ఇస్తే చాలని చాలా బాగా పెట్టినాడు. కాకపోతే ఈ పవర్ ఇవ్వడానికి కూడా తనకి ఎవరు మన తనూజకి ఇచ్చి మీకు ఎవరు కావాలంటే వాళ్ళకి 2 ఇవ్వు, లేదంటే 1 ఇవ్వు అని చెప్పే విధానం సూపర్ అనాల. సర్లే అనేసి ఫస్ట్ ఇమ్ముకి ఇస్తే ఇమ్ము తీసుకొని ఎవరి మీద చేస్తాడు? మన అజాతశత్రువు అయినాడు ఇప్పుడు అంటారే భరణి గారికి చేయడము. ఎందుకు చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అని తనకు క్లారిటీ లేదు, అతనికి క్లారిటీ లేదు. ఎందుకంటే ఏదో చేయాలని చేస్తుంటారు వాళ్ళకి. ఇక్కడ ఎక్కడ పసలేదు. నేనే కదా, ఎవరైనా చెప్పండి. ఏమంటే నువ్వు సరిగ్గా గేమ్ ఆడలేదన్నాయా, గేమ్ ఆడలేదు, ఎన్నిసార్లు చేస్తావు ఇలా. ఇంకోటి పాయింట్లే మంచిది పడుతున్నాడు మన ఇమ్ము మాత్రం. ఏమంటే వీళ్ళ మధ్యలో పాయింట్లు ఏమొస్తున్నాయి, నీ గేమ్ కనపడలేదు నువ్వు అంటే నాకు బాగాలేదు, నేను బాగాలేను, నేను ఎలా ఆడతాను ఇమ్ము, నువ్వు అరసద్దు ఇమ్ము, నీ గేమ్ ఏం కదా తెలుసు నా గురించి. ఒక రేంజ్ ఫైర్ అవుతుంది. అటు వరకు బాగానే ఉంది. ఏమంటాడు, నాలాగా దెబ్బలు తగినట్టే నువ్వు చేస్తువా,
అంటే తనేమంటాడు, సరేనా మరి నువ్వు అంత దెబ్బలున్నాడు అంత పరిగెత్తి ఎలా వచ్చావు నువ్వు, అయితే నువ్వు బాగలేదు, నీకు ఆరోగ్యమే బ్రహ్మాండంగా ఉంది, నువ్వు కాకపోతే బాగాలేదు ఊరికి చెప్తున్నావు. కరెక్ట్ పాయింట్ పట్టాడు. ఇక్కడ ఎవరు ఏమంటారు, ఎవరు నిజం చెప్పడం లేదు, ఎవరు అబద్ధం చెప్పలేదు, అంతా ఈ గేమ్లో ఒక పాత్రధారులే, ఎవరు హీరోలు ఈ విలన్లు లేరు ఈ నాటకంలో అన్నట్టుగా ఇద్దరు ప్రవర్తిస్తున్నారు వీళ్ళు. సరే వీళ్ళది సిల్లీ రీజన్స్ అంటే ఊరికి అరవాలంటే అరుస్తున్నాడు. అదే ఇమ్ము కూడా అంటాడు, అన్నా నువ్వు అరుస్తున్నావు, నాకు నీకన్నా గట్టిగా అరుస్తున్నాయి, ఎందుకయ్యా మాకెందుకు ఈ ట్రంపు అరిచేది, ఇవన్నీ దినాలు చూస్తున్నాము, ఏదో ఉంటే పాయింట్ పెట్టండి, లేదంటే లేదు. రీతుకు వచ్చేసి రీతుది కూడా ఇదే, నువ్వు సంచాలకంగా ఫెయిలు, నువ్వు సరిగ్గా ఆడలేదు అంటే ఏముంటాయి బా వాళ్ళకని, అంతే. మనం కానీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్ చేయకూడదు, ఎందుకంటే వాళ్ళకి ఎవరికి లేవు, అన్ని గొడవలు లేవు. ఈసారి వచ్చిన వాళ్ళంతా మంచి వాళ్ళు అయిపోయారు, ఊరికూరికే పెట్టుకునే వాళ్ళంతా ముందే వచ్చేసి, ఇప్పుడున్న వాళ్ళంతా మంచోళ్ళు, ఏం పెట్టుకుంటారు వాళ్ళు గొడవలు, ఏం లేవు. అందుకే నువ్వు ఎప్పుడో చేసిన పొద్దు సంచాలకి చేస్తే నువ్వు బాగాలేవంటే, నువ్వేం చేసినావు, ఎవరు మన రీతు, నువ్వేం చేసినావు, నువ్వు అట్లే చేసినావు, బొమ్మలు మీ అమ్మకి ఇవ్వకుండా వేరే వానికి ఇచ్చినావు, ఎప్పుడో బొమ్మల గేమ్లో ఇప్పుడు తీసుకొచ్చి తను చెప్తే ఇతను ఎప్పుడో నువ్వు అవుతాయి మన జరిగిన సంచాలకులో నువ్వు ఫెయిల్ అయినావని చెప్పడం. ఇంక ఇవన్నీ పెద్ద చెప్పేదేమి ఉండవు, దాని గురించి అవసరం లేదు. ఇక్కడంతా లవ్ జంట అయితే సూపర్గా ఉండేదని చెప్పాలి. వస్తుంది మళ్ళీ లవ్ జంట వచ్చినప్పుడు చెప్తాం, ఇంకా కొంచెం ఉంది. ఇమ్మదైపోయింది. ఇక్కడ ఒక చిన్న కామెడీగా ఉంది, అది చాలా బాగుంది. ఎందుకంటే ఇమ్ముకి భరణికి జరిగే ఈ చిన్న గొడవలో ఇమ్ముని ఓ రేంజ్లో ఆడుకుంటాడు మన భరణి గారు, బాగా గట్టిగానే చెప్తాడు, గట్టిగా చెప్తాంటే ఇమ్ము అంటాడు, నాకు నీకేం కనపడలేదన్నా, నాకేం అయితే ఫైన్, దాని ఏముంది అంటే. మరి అది అక్కడ మాత్రం ఒక నవ్వు వస్తుంది, ఎందుకంటే అంత సీరియస్గా ఉన్న వాళ్ళు ఒక్కసారి నేను చెప్పినాను నువ్వు అడుగుతున్నావు నీకు కనపడలేదు, అయితే ఓకే నో ప్రాబ్లం, ఎంత బాగుందంటే చాలా బాగా అనిపిస్తుంది. ఆ పాయింట్ కాడ ఎవరికైనా నీకు అలా అనిపిస్తే కన్నా మీరు ఖచ్చితంగా చెప్పండి. ఇంకా డెమాన్ పవన్ది మాత్రం దారుణం అప్ప ఇది, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ తన ప్రేమతో పొద్దున్న నుంచి కొట్లాడుతున్నాడు తనతో, అంతమంది వచ్చి చెప్పినా కానీ మనోడికి ఇంక అది పడిందంటే, బీజం పడిందంటే ఇక కష్టమే అబ్బా. దానివల్ల నేను వేరే ఆల్టర్నేటివ్ చూసుకోవాల్సిందే తను. డిమాండ్ పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తాడు, నువ్వు అప్పుడెప్పుడో నన్ను క్యాప్టెన్గా తీసినావు కదా, నీకు స్టార్ వచ్చింది కదా, అప్పుడెప్పుడో క్యాప్టెన్ మోసం చేసినాడని చెప్తే మమ్మల్ని బదనాం చేసి నువ్వు స్టార్ తెచ్చుకొని నువ్వు ఫీల్ అయినావు, సంతోషంగా ఫీల్ అయినావు. ఎప్పుడు కథ, ఎప్పుడు జమానా, ఎప్పుడు నీ స్టారు, ఎప్పుడు నేను తీసిండేది, ఏదో మనసులో నా రీతు నీ నాకు దూరం చేస్తున్నావురా నాయన అంటే ఆ అబ్బాయి మనసులో ఏమీ లేవు. ఊరిక మనోడికి ప్రేమ ఎక్కువ పొర్లిపోతుందంట, అలా పొర్లిపోయి లేనివన్నీ పెట్టుకొని రంపులు పెట్టుకుంటున్నారు. మంచోడు అంటాడులే, మంచం అంతా అంటాడులే, అట్లా చేస్తున్నాడు మనోడు, అంతే. దానికి తప్ప ఏమీ లేదు. కళ్యాణ్ కూడా అంతే, తనకు దగ్గర ఏదో చెప్తున్నానంటే ఏం పసలేని ప్రోమో బాగా వచ్చిందంటే ప్రోమో బాగుంటుంది అంతే, లోపల పోతే అంతా డొల్ల ఏమి ఉండదు. ఆ ఫైర్లు అన్నీ ఉత్తుత్తి ఫైర్లు అన్నీ, లోపల మందు ఉండదు, పేలైట్ ఏమి ఉండవు, తుస్సులు అన్నీ. నాకైతే అలాగే అనిపించింది. నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి రీతుది, పవన్ చేసేది. ఇదే కదా మన సీన్లో హైలైట్ అంటే. ఏమబ్బా తను చెప్తా అంటే మన ఆయమ సావిత్రి సినిమా మొన్న వచ్చినే, ఈ ఒక్క కంటిలోనే నీళ్ళు వస్తాయంటారు, అలాగా ఇక్కడ ఆమెకు రెండు కళ్ళలోనూ దడ కారిపోతాయి. ఇది తెలియక మన ప్రోమో చూసిన నాకు మాత్రం చాలా డిసప్పాయింట్ చేశారు. నేను ఈరోజు వీళ్ళని బాగా ఏమంటారు ఒక రేంజ్కి ఎత్తి కూర్చోబెట్టి మనోనికి మన ప్రతిభ చూపిద్దాం అనుకుంటే అబ్బే వీళ్ళు రారు. మన తనుజ బంగారం, సారీ తనుజ, ఈరోజు తనుజ పేరు లేదు, ఈ ఎపిసోడ్కి తనుజ లేదు. తనుజ ఓన్లీ నిమిత్త మాత్రాలు ఊరికి ఉండి చూస్తూ ఉంటుంది అంతే, చక్రం తిప్పుతూ ఉంటుంది, ఓ నీకు 2 ఇస్తా, నీకు 1 ఇస్తానని. ఏమంటారు, నిజమా కదా? ఇక్కడ ఏం చెప్తాను రీతు గురించి, నువ్వు సాయిని తీసేసినావు, తనకు మాట ఇచ్చి తనని తీసేయడం నీ తప్పు. ఎవడు సాయి, ఎవడికి సాయి, ఏది సార్ మీరు మాట్లాడేది? కాదు, నీదేదో నువ్వు చూసుకో సార్, నీది నువ్వు గడుక్కో సార్, సాయి నీకెందుకని పిచ్చ నవ్వు వస్తుంది అబ్బాయి. వీళ్ళు చెప్పుకునే పాయింట్లు నీ మనసులో ఏదో ఉంటే అది క్లియర్ చేసుకో పవన్, నిజం చెప్తున్నాను. అది క్లియర్ చేసుకోకుండా నువ్వు ఇలాంటి
టొమ్రీ టొమ్రీ రీజన్లు చెప్పి నీ మనసులో ఒకటి ఉంటుంది, బయటకు ఒకటి చెప్తే నీ గేమ్కు చాలా డ్యామేజ్ వస్తుందప్ప. మంచి పిల్లోడివి, మంచి గేమ్ ఉంది నీ దగ్గర. దీళ్ళ గురించి మనం డిస్కషన్ చేసేది కూడా వేస్ట్. పిల్ల వ్యవహారాలు ఇవన్నీ. ఏమంటారు, నిజమా కాదా? నెక్స్ట్ వచ్చేసి సంజన గారిది. సంజన వచ్చేసి ఒకరికి చేసే అవకాశం మన తనుజ ఇస్తుంది అనమాట. ఇచ్చిన తర్వాత కూడా ఎవరు చేస్తుంది, కళ్యాణ్ చేస్తుంది. వీళ్ళిద్దరికి ఫస్ట్ నుంచి పడడం లేదు. ఎంత కలవాలనుకున్నా వీళ్ళు కలవడం లేదు. ఎందుకంటే సంజన గారు పెట్టేటి కూడా పాయింట్లు ఒకదానికొకటి అన్నిటి లింక్ ఉన్నాయి. వీళ్ళది బాగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే నువ్వు నన్ను ఏం చేసినాడు తను ఆ రోజు పడవలో నీళ్ళు అదే సింక్ ఎవరు సపోర్ట్ ఎవరు అన్నప్పుడు తనుజ పెట్టాడు కదా. దానివల్ల నాకు అవి రావట్లేదు. ఏంటివి, ఇంటి ఇక్కడ ఏమంటారు ఫ్యామిలీ వీక్ క్యాన్సిల్ అయిపోయింది కదా. నీ వల్ల నాకు క్యాన్సిల్ అయింది. నేను నీకు ఎంత హెల్ప్ చేశాను చూసావా? మొన్నప్పుడు ఆ రోజు జరిగిన టచ్ చేస్తే పోయి లైట్ ఆఫ్ చేసేదానికి నేను ఇంత హెల్ప్ చేస్తే నువ్వు నాకు ఇంత అన్యాయం చేస్తావా అని చెప్తుంది తను. అంటే తన మనోడు బాగానే చెప్పినాడు. దీంట్లో మాత్రం ఎక్సలెంట్గా అనాల డిఫైన్ చేసుకోవడంలో బాగా చెప్పుకున్నాడు. ఏమంటే సరేను, మీరు నన్ను ఒకరినే చేశారా హెల్ప్? ఆ ముగ్గురికి నీకు సమానంగా ఉండాలని కదా హెల్ప్ చేసావు. నాకు ఒకరికే హెల్ప్ చేసినట్టు మీరు ఎలా అంటారు? పాయింటే అది పాయింట్. ఎందుకంటే ఆమెకు ఆ రోజుకి అది మంచిది అనిపించింది. ఎందుకంటే ఇమ్యూన్ చేసి చేయకుండా వీళ్ళిద్దరిలో ఎవరన్నా చేస్తే తను సంచాలక ఫెయిల్ అంటారని భయంతోనూ, లేదంటే మంచిగా చేయాలని చేసిందో అది సరిపోయింది దానికి. తనకు మన కళ్యాణ్ చెప్పే సమాధానం కూడా అంతే బాగుంది. ఎందుకు బాగుందంటే, సరే మీరు చేసింది బాగుంది, మరి నేను నీకు చేసింది కూడా బాగానే ఉంది కదా సంచాలకగా. మరి నువ్వు నాకు హెల్ప్ చేసినట్లు అవుతుంది. నువ్వు అక్కడ బాగా చేసినావు, నేను ఇక్కడ బాగా చేసినావు. సుమన్కి నీకు జరిగిన దాంట్లో అంతమంది వచ్చి నన్ను అడుగుతానే కానీ నేను నిన్నే చేశానంటే నాకు ఇది ఫేర్ అనిపించింది కూడా చేసిన. దీంట్లో హెల్ప్ ఏముంది? నీది అది హెల్ప్ కాదు, ఇది హెల్ప్ కాదు. అంటే నువ్వు నీ మనసులో పెట్టుకొని నన్ను చేస్తున్నావు. ఏమి ఆ పడవలో నీళ్ళు ముంచేశానని చెప్పేసి నన్ను చేస్తున్నావు అంటే అలా అని కాదని తను మన సంజన గారు ఏమంటారు, నాకు అలా కాదు, నాకు ఫ్యామిలీ వీక్ ఇదైపోయింది, నీ రాయబెట్టేదానికి కాదు, ఇంకోటి కాదు అనేసి వీళ్ళిద్దరూ గొడవ పడడం ఎలా ఉందంటే, మరి ఏమంటుంది, ఇప్పుడు ఏదో వీళ్ళిద్దరూ నామినేషన్ చేసుకున్నారు. ఎవరు, పవన్ కళ్యాణ్ నామినేషను. ఆమె ఏమనుకుంటుంది, ఇదేదో పెద్ద కుట్ర ఏమో అనుకుంటుంది. మీకు చాలా ఉన్నాయి, ఇద్దరికి చాలా ఉన్నాయి, మీరు చేసుకోవచ్చు, ఇంకా వేరే వాళ్ళు చేయొచ్చు, నన్ను ఎందుకు పెట్టేవాడు నీళ్ళలో ముంచేసినావు, రాయి పెట్టి ముంచేసింటాడు కదా పడవని అని అంటే, తనకు రాత్రి వరకు తెలుదు మనోడు రివర్స్ అవుతాడని. మనోడికి ప్రేమ ఎక్కువై తన మీదకి వచ్చి పడ్డాడు. లేదంటే అనవసరంగా బుక్ అయిపోయినాడు మన కళ్యాణ్, లేదా కళ్యాణ్ వచ్చేవాడే కాదు. మీకు గమనించారా ఇవి చిన్న పాయింట్? ఈమెమనుకుంటుంది, వీళ్ళకి ఎప్పటి నుంచో ఉన్నాయి, వీళ్ళకి గడవాలనుకుంటుంది. ఎప్పటి నుంచో లేదు, రీతు దగ్గర కూర్చున్నాడని మనోడు పొసెసివ్నెస్తో తన మీద వేస్తున్నాడు. వీళ్ళది మాత్రం బాగానే ఉంది. ఎందుకంటే కొంచెం పాయింట్లు ఇద్దరు వినడానికి బాగుంది. ఏదో మనసులో ఒకటి బయటకు వదిలి లేకుండా నీ పనికి నువ్వు చేసిన దానికి నువ్వేం చేసినా నేను చేసిన దానికి సరిపోయింది, చెల్లు అన్నట్టుగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి భరణి గారు. ఇప్పుడు ఫస్ట్ ఇమ్ము ఎలాగైతే పాపం ఇద్దరు మంచి వాళ్ళ మధ్య నలిగిపోతున్నాడు, సేమ్ భరణిది కూడా అంతే. ఎందుకంటే తెచ్చిపెట్టుకున్న కోపాలు ఇవన్నీ. వాళ్ళకు కావాలని ఇమ్ము మీద ఎటువంటి కోపం లేదు భరణి గారికి. ఎందుకంటే ఏదో అరవాలి, ఎందుకంటే చెప్తున్నారు కదా పాపం, నువ్వు అరిస్తేనన్నా బాగుండేది, నువ్వు విలన్లాగా ఉండని దివ్య చెప్తాంది కదా ఫస్ట్ నుంచి చెప్పకపోయినా మొన్న చెప్పింది ఖచ్చితంగా. తన కోసం అరిచినట్టే ఉంది. కానీ అనవసరమైన పాయింట్లు అవన్నీ. నువ్వు ఆ గేమ్ సరిగ్గా లేదు, నువ్వు ఈ గేమ్ ఏదో పరిగెత్తేది, నువ్వు టెడ్డీ బేర్ గేమ్ నువ్వు సరిగ్గా ఆడలేదని తనంటే, మరి నీకైతే బాగుందా, నువ్వు ఆడినావా? ఎవరు, మన ఇమానిలో. అంటే నీకు ఆరోగ్యం బాగుంటే కాన్ఫిడెన్స్ లెవెల్ లేదు, కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటే ఆరోగ్యం బాగాలేదు. ఎలా ఉందంటే చిన్న పిల్లలు కొట్లాడినట్టు పాపం. ఈ దీంట్లో నిజానికి చెప్తున్నా, ఈసారి మాత్రం అంత మంచి కంటెస్టెంట్లు ఉన్నారబ్బా. ఇంత మంచి కంటెస్టెంట్లకు పోటీ పెట్టినా బిగ్ బాస్ వాళ్ళ నుంచి ఫైర్ వస్తుంది అనుకోవడము, అది ఎలా ఉంటుందంటే ప్రోమోలకు ధరం అవుతుంది కానీ ఎపిసోడ్కి ధరం కాదు. అంత మంచి వాళ్ళే ఎవడు కొట్టుకుంటాడు. ఇంత కచ్చిపిల్ల ఎవరన్నా ఉందంటే ఆ కచ్చిపిల్ల కాస్త మంచి పిల్ల అయిపోయి ఇప్పుడు పవన్ చేతిలో చిక్కిపోయింది. ఎవరు, మన రీతు. అంత ఫైర్ నిలబెట్టేది తన తర్వాత మళ్ళీ దివ్య వీళ్ళిద్దరూ అయితే బాగానే ఉండేవాళ్ళు. కాకపోతే
వీళ్ళు కూడా వీళ్ళ జతలో పడి వాళ్ళ మాదిరి మారిపోతున్నారు. నా మాదిరి ఎంతమంది అంటారు, మీకు హేట్రేట్ ఉంటే ఆ పాయింట్కి మాత్రం తీసుకుందాం మళ్ళీ. ఇప్పుడు పవన్ ఎవరు మన భరణి గారు, ఇమ్ము, తనుజ విషయంలో నిన్న అంటుకుంటుంది కదా, ఆ హేట్రేట్ అంతా ఎంతసేపు ఉండాలంటే మనకు ఆ పాయింట్ వరకే ఉండాలి. అంత తర్వాత అంతా మంచి వాళ్ళే. వీళ్ళ ఈసారి వచ్చిన టీం మాత్రం ఎవరిని పేరు పెట్టేది లేదు. ఇప్పుడున్న ప్రస్తుతానికైతే ఉన్న వాళ్ళు మాత్రం 100% పర్వాలేదు. కావాలని చేసుకోవడం వల్ల అంటే ఏదో ఒకటి మ్యాటర్ కావాలి కదా. బిగ్ బాస్కి అంత డబ్బులు ఇచ్చి అన్నీ సమకూర్చి పెట్టినాక మీరు కొట్లాడకపోతే ఎట్లా అన్నదానికి కొట్లాడుతుంటారు. అందుకే అది తుస్ అయిపోతుంది. బుస్ అంటారు కానీ తుస్ అయిపోతుంది. నాలాగా ఎంతమంది అనుకుంటున్నారు కామెంట్ చెప్పండి. సరే, భరణి గారి గురించి చెప్దాం. భరణి తన మీద పెట్టేది కూడా అదే. నువ్వు ఆ గేమ్ ఆడలేదు, అది టెడ్డీ గేమ్ అంటే నువ్వైతే ఆడతావు. ఇందాక చెప్పుకున్నాం కదా, తను తెలిసి పెడతావు వాడికి. సర్లే అనేసి కొట్టుకుంటారు, సైలెంట్ అయిపోతారు. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మనం చూస్తే నేను ఎపిసోడ్ అయిపోయినాక పోయి తన ముద్దు పెడుతున్నాడు ఆయన. ఎవరికి? మన ఇమ్మోకి. ఎందుకంటే నేను ఏదో కావాలని చేయలేదు నాన్న, ఆ భాగం దాంట్లో ఒక భాగం కాబట్టి చేస్తున్నాను. నేను ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నా అంటే, నేను మళ్ళీ అయిపోతానే నైట్ చూసినామా, పోతే తల మీద ముద్దు పెట్టుకొని ఇమ్ము సూపర్ నువ్వు అన్నట్టుగా మాట్లాడుతున్నా. అంటే కలిసిపోతున్నారు పాపం. దీంట్లో వాళ్ళ పేరు పెట్టేకి లేదా. తర్వాత రీతు గారు దొరికిపోతాడు మన భరణి గారు. ఇంతవరకు బాగానే కవర్ చేసుకుంటున్నాడు కదా, ఊరికి అనవసరం కదా గాలిపోయి కంపెనీ వెనకలు తగిలించుకుంటాడు మన నాయప. ఏం చెప్తున్నాడు భరణి గారు? అన్నీ చెప్తాడు. నీ సంచాలక ప్రాబ్లం నీది, అన్నిసార్లు తప్పు చేసినావు నువ్వు, ఇది కూడా తెచ్చిపెట్టుకున్నదైనా కానీ ఏదో ఒకటి చెప్పి కానిచ్చేసింటే అయిపోయేది. ఇక్కడ పాయింట్ దొరికించుకున్నాడు. రేపు ఆయన వచ్చినప్పుడు ఎవరు మన హోస్ట్ సార్ వచ్చినప్పుడు మాత్రం భర్త పూజ తప్పదు మనకి. ఎందుకంటే భరణి గారికి చిన్న మిస్టేక్ ఏం చేసుకున్నాడంటే, రీతుతో మాట్లాడుతూ నాకు తెలుసు సంజన పెట్టినప్పుడు నేను చూసా అని ఒప్పుకోవడం అనేది చాలా తప్పు. ఎలా తప్పు అవుతుందంటే, ఇంతమంది మేము కొట్టుకొని వస్తుంటే నీకు తెలిసి నువ్వు ఎందుకు చెప్పలేదు? అంటే నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావా, లేకపోతే నువ్వు కన్నింగ్ గేమ్ ఆడుతున్నావా, దానికి ఏం పేరు పెడదామని ఖచ్చితంగా పాయింట్ తీయడం అనేది అనవసరం కదా. ఆయన నాకు తెలియదని అంటే పోయేది. ఇప్పుడు నాకు తెలుసు నేను సంచాలక ఏం నిర్ణయం తీసుకున్నాడో చెప్తానంటే, నువ్వు తెలిసి పెద్దవాడివా చిన్నవాడివా అని అయినా కానీ నీ పాయింట్ కరెక్ట్గా నువ్వు చెప్పింటే అందరూ వినేవాళ్ళు. అక్కడ గేమ్లో ఎవరికి అన్యాయం జరిగేది కాదు, అంత రాతంతం జరిగేది కాదు. సుమను అంత ఫైర్ అయిపోయి ఈరోజు నామినేషన్కి వచ్చేవాడు కూడా కాదు. మన కళ్యాణం మీదకి ఎలా వస్తాడో చెప్తాం, దాని గురించి చెప్తాం. వచ్చేవాడా కాదా? ఇది తెలిసి చేతులారా చేసుకోవడం అంటే భరణి గారికి సొంతం. అది అనవసరం అబ్బా. నువ్వు దానిపై కంప నువ్వు వెనక తగిలించుకోకుండా, నాకు తెలియదు ఏదో నువ్వు సంచాలక నువ్వు ఫెయిల్ అయిపోయినావు, నువ్వు ఇన్నిసార్లు క్యాన్సిల్ అయిపోయేదాకా నువ్వు తెచ్చుకున్నావు అంటే ఇది నీది తప్పు అని ఒక మాట అని ఇడిచిపెట్టితే సరిపో. సరే, ఎవరు స్వయంకర పాదం ఉండాలి కదా మసాలా. రేపు నాగార్జున సార్ దీన్ని ఏమంటారు గుర్తు పెట్టుకొని మళ్ళీ చెప్తాడా లేదు, ఏ మాటల్లో ఇది పోన్లైన్ వదిలేస్తాడా చూద్దాం. నెక్స్ట్ కళ్యాణ్ పాయింట్ మాత్రం సూపర్గా పెట్టాడని చెప్పాలి. పాయింట్ అలాగే ఉంది, తను చెప్పే విధానం కానీ చాలామందికి నచ్చడానికి కారణం కళ్యాణ్ ఏదైనా అంటే తను చెప్పేటప్పుడు సూటిగా చెప్పడము. మిగతావి ఎన్నన్నా ఉన్నిలే ఆయన చేసిండేటివి. ఇది మాత్రం స్పష్టంగా ఎంత బాగా అంటే ఆ కమాండింగ్ సూపర్గా నచ్చుతుంది. నాకే కాదు, మీకు ఎంతమందికి నచ్చిందో మీరు చెప్పాలి. నాకు మాత్రం చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే పవన్ మీరు పిలిచి తను ఒక్క నామినేషన్ ఇస్తుంది. ఇక్కడ మన తనూజ కూడా తనకు హెల్ప్ చేసింది అనుకోవాలి. ఎందుకంటే రెండెందుకు, వీడికి ఆల్రెడీ రావని అందరూ తెలుసు కదా, వీడు చేసేదే ఒకటే చేస్తున్నాడని తనకు అనుకొని రే పట్రా అని ఒకటే ఇస్తుంది. అది కూడా హెల్ప్ అవుతుంది. రెండు చిచ్చిటి మనోడికి చేయడు, నామినేషన్లో జోలికి పోడు, ఎవరు ఈజీగా ఉంటే దాని దగ్గరికి వచ్చేవాడు. ఈరోజు చేతులారా మనోడు దొరికినాడు. ఎవరు? డిమాండ్. లేకపోతే డిమాండ్ జోలికి కూడా పోయేవాడు కాదు, ఎక్కువ అంత పెట్టుకునేవాడు కాదు కదా. ఈడ పెట్టిన పాయింట్ ఏమంటే, నువ్వు స్టాండ్ తీసుకోలే, గేమ్లో నువ్వు సరిగ్గా ఆడలేదు, ఆ తూకం గేమ్లో దొంగ గేమ్లో సరిగ్గా ఆడలేదు. అలాగే అంటే మన డిమాండ్ పవన్ ఏమంటాడు, సరే నేను ఆడతాను, నువ్వు నాకు సపోర్ట్ రాలేదు. ఎవరు? తనకు
మన తనూజాకి నన్ను టచ్ చేసింది అంటే నాకు సపోర్ట్ చేయలేదు నువ్వు, గేమ్ల గురించి కాదు నేను చెప్తున్నది. ఆ రోజు నన్ను బ్లేమ్ చేస్తుంటే నువ్వెందుకు నాకు సపోర్ట్ రాలేదు, నా ఫ్రెండ్గా నువ్వు మాట్లాడాలి కదా అని చెప్తాడు. అంటే వెంటనే మనోడికి ఫుల్ ర్యాప్ ఏర్పడింది కాబట్టి మన తనుజకి ఇద్దరికి సరే నువ్వు ఆగు నేను చెప్పిస్తా, ఇక్కడే చెప్పిస్తా దగ్గరే ఉంది కదా అని తనతో చెప్పించడము. అంటే లేదు తను బాధపడుతున్నాడు, అన్నీ ఆడాడే అన్నీ తేలిపోతున్నాయి, అన్నీ ఎక్కడెక్కడే అయిపోవాలన్నమాట పంచాయతీలు. అంటే తర్వాత ఏమంటాడు, నువ్వు సరేరా నువ్వు ఇది ఒకటి పాయింట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నీకు అదేమి వాళ్ళు రెబల్ గురించి వచ్చి నేను రెబల్ అని చెప్పి నేను పక్కన తీసి పెడతానే నీ ఎందుకు నువ్వు పోయి కూర్చున్నావు కదా, అది కూడా తప్పే కదా. మరి ఆ రోజు చేసిన మిస్టేక్ పవన్ ఏమన్నా చేస్తాడంటే ఇదే, ఏం నవ్వుతూ అన్నీ తిక్క చేసుకొని ఫస్ట్ నుంచి కూడా ఏదో దానికి జరిగే విషయం తెలియక తను బలైపోవడం నిజమే. ఆ పాయింట్ పెట్టి నువ్వు చేయలేదు పెట్టలేదు అంటే మనోడు సపోర్ట్ ఎవరిని అడుగుతాడు, భరణి గారిని. మంచి జత ఆయన చెప్పడం కూడా కరెక్ట్, ఎందుకంటే అతను కూడా అవును నాకు హెల్ప్ చేసినాడు అనేది పాయింట్ మాత్రం ఇద్దరికి బాగుంటాయి. కాకపోతే మనోడు అమాయకుడు అయి పవన్ని అమాయకుడు, ఎందుకంటే అవును సరే నా అయితే చేసుకోపంటాడు. తన గురించి పెద్దగా ఈ ఆలోచన ఏదో మన రీతు కోసం నేను పెట్టినాడు తప్ప లేకపోతే నిన్ను కూడా పెట్టేవాడు కాదు కళ్యాణ్, నిజమా కాదా? నెక్స్ట్ రీతు రెండు అదే టోకెన్ తీసుకొని నామినేషన్లు అవి ఎవరిని చేస్తుంది, సంజన గారు సరిగ్గా ఆడలేదు అని తను చేస్తుంది. ఏమంటే ఒకసారి నిలబడిపోయావు నువ్వు ఆడలేదు అని. ఆమె చెప్పే సమాధానంలో ఏమన్నా పాయింట్ ఉందా? ఆ రోజు గేమ్ను మొత్తం నాశనం చేసింది మన రీతు, కానీ ఇప్పుడు కూడా తన మీద అపవాదేసి తనని నామినేషన్ చేస్తుంది. యాక్చువల్గా తను గేమ్ ఆడుతుంది, ఒకసారి ఉలగబోసింది, అది తప్పే ఉండొచ్చు. ఎందుకు తప్పు అంటే నువ్వు చూడలేదు కాబట్టి తను ఉలగబోసి ప్లాన్ చేసి వెళ్ళిపోయింది. తనది తప్పు లేదు, అది నువ్వు చూసుకోవాల్సింది. లేదు నేను చూడలేను దూరంగా ఉన్నా అంటే దాని గురించి పాయింట్ లేదు. కాకపోతే నువ్వు పదే పవన్ని సేవ్ చేసుకోవాలనేసి వీళ్ళందరి గేమ్ని గబ్బు రేపి నువ్వు ఏదానికి నిర్ణయం తీసుకోకుండా పోనీ ఆమె అడుగుతా అంటే కూడా నువ్వు ఒకసారి నిలబడినావు, నువ్వు అడుగుతా అంటావు, నువ్వు ఆడవా నువ్వు ఆడవా ఎంత గట్టిగా చెప్తుంది. అది పాయింట్, అసలు తప్పంతా రీతుది ఆ గేమ్లో. తన తప్పు చేసి తనని నామినేషన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అంటే తన గేమ్ కూడా నువ్వే ఆడతావా, నీ గేమ్ నేను ఆడాలా అని. ఆమె అనేది కరెక్టే, నీకు బుర్ర లేదు ఏమీ లేదు అని అనేది అంటది కదా, నిజంగా బుర్ర లేదు తనకి. రీతుకి ఈ విషయంలో మాత్రం మైనస్సే. ఎన్ని చెప్పుకున్నా తను కవర్ చేసుకోవాల్సిందే, కానీ ఇక్కడ సంజన ఫాస్, రీతు ఫెయిల్ ఇక్కడ. ఎందుకంటే నామినేషన్ చేయడమే రాంగ్. అది నువ్వు ఏదైనా మంచి వేరే పాయింట్ తెచ్చిపెట్టింటే అది నువ్వు ఆల్రెడీ సంచాలకంగా ఫెయిల్, అది తీసుకొచ్చి తనకే వర్తిస్తుంది. ఈమె కొంచెం మిస్ అయిపోయింది ఇక్కడ ఎందుకో. నెక్స్ట్ దివ్యాకి వస్తుంది. సెకండ్ నామినేషన్ వచ్చేసి దివ్యాన్ని సెలెక్షన్ చేసుకోవడంలో మన రీతు తెలివి తెలుస్తుంది. ఇంతకుముందు కూడా ఇలాగే జరుగుతుంది. ఎందుకంటే తనకన్నా వీక్గా ఉన్న పర్సన్ని అది బాటమ్ 2 బాటమ్ 3 ఆ రేంజ్లో ఉన్న వాళ్ళని సెలెక్షన్ చేస్తుంది ఖచ్చితంగా. అది ఎందుకంటే దివ్య తనకన్నా తక్కువ ఉంది, ఆల్రెడీ పొయ్యి వచ్చింది సారీ తను వీక్గా ఉందనేసి బయట తెలుస్తుంది కదా, తను వల్ల తనకి చేసింది. అది కూడా పాయింట్ ఏం పెడుతుంది, నువ్వు నన్ను రాజు టాస్క్లో నన్ను తీసుకోలేదు, నాకు ఓటే లేదు, నేను నీకు వేసినా నువ్వు నాకు వేయలేదు అనే పాయింట్ పెట్టడము. తను కూడా అదే, నువ్వు నాకు తెలిసిపోయింది ముందుది ఒకటే ఎన్నిసార్లు తీస్తా అంటావు, అదే ఇది అని. సరేలే ఆమెన్నా సరిగ్గా చెప్తుందంటే ఆమె టోన్ వేరే రేంజ్. ప్రతి ఒక్కరిని అదాటిగా అదేదో మాటలు ఆడడము, సర్లే కూర్చో నీ కథ అన్నట్టుగా తను మాట్లాడటం. తనకన్నా గట్టిగా మాట్లాడేది మన రీతు. ఇట్లా విషయంలో తను తగ్గదు, తనది. దీంట్లో పెద్ద ఇద్దరిలోనూ ఈ తన మంచి ఎవరు మంచి అనేది లేదు, ఇద్దరు వాటికి సర్వమంగళాలే. కాకపోతే ఇప్పుడు దివ్యాన్ని తేవడం వల్ల దివ్యాకి ఏమన్నా సమస్య అంటే, ఇప్పుడు స్ట్రాంగ్లో వచ్చేసి చాలామంది ఉన్నారు కానీ వీక్లో ఉన్నది మన దివ్యాకి రీతోను ఇంకెవరున్నారబ్బా, ఇంకంతే వాళ్ళిద్దరే నాకు తెలిసి. బాటమ్ 2లో నిలబడితే వాళ్ళిద్దరు నిలబడతారు. వారం ఎవరెవరు స్పాట్ ఉంది, ఎందుకంటే మన
దివ్య మీద బయట ఉన్న టాక్ ఏమి, దివ్యాని బయటకు పంపించాలనేసి ప్లాన్ చేస్తున్నారు తనుజ ఫ్యాన్స్ అని అంటున్నారు. ఎందుకంటే ఇంత ముందు నుంచేనే. ఇప్పుడు అదే రైవలరీ ఉంటుందంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు క్లోజ్గా ఉన్నారు కాబట్టి తనకు ఆ ఎఫెక్ట్ ఏం పడకపోవచ్చు. కాకపోతే అయినా కానీ తనే వీక్ ఉంది కాబట్టి చూద్దాం, ఈ వారం ఏమైనా జరగచ్చు. చాలా మంది చెప్తున్నారు, అప్పుడే జోష్యం చెప్తున్నారు, చిలక జోష్యాలు జరుగుతున్నాయి, దివ్య పోతుంది సార్, దివ్య పోతుందని. ఏమో చూద్దాం, దివ్య ఆట ఇంకా మెరుగుపరుచుకుంటుందా లేదంటే ఇంకా ఎవరైనా వస్తారా చూద్దాం. నెక్స్ట్ తర్వాత వచ్చేసి మళ్ళీ తను తీసుకెళ్ళి ఎవరికి ఇస్తుంది, దివ్యాకి ఇస్తుంది. ఇంకొకరిని చేసుకోమని నామినేషన్. కాకపోతే ఇంతవరకు జరిగింది అదే వాళ్ళిద్దరి గొడవ. నువ్వు ఎన్నిసార్లు తనకేసినా అదే మాటలే, ఆమె ఈమెకేసినా అవే మాటలే, సేమ్ రిపీట్ అవుతుంది. సేమ్ ఆ రేంజ్లో పోయి కొట్టేసి సైలెంట్ అనమాట. నెక్స్ట్ సుమన్ ప్రభంజనం అయితే ఈరోజు ఒక రేంజ్లో ఆడుకున్నాడని చెప్పాలి. సుమంది మాత్రం హైలైట్ అని చెప్పాలి. ఎందుకంటే ఆడ తెలిసిపోతాంది అంత నటనే. సో అది ఎవడు ఇక్కడ ఏమంటారు, హీరోలు విలన్లు లేరు ఈ నాటకంలో. లేకపోతే మనోడు ఇంత ఉన్నాడు, కళ్యాణ్ ఎగురుకుంటూ వెళ్ళిపోతాడు. అక్కడ ఎవరికన్నా కానీ తను నడుస్తుంటే ఎవరికైనా కానీ సీరియస్గా తీసుకుంటున్నారా? చేతులాటం పెట్టుకుని నవ్వుతున్నారు. ప్రతి ఒక్కరు చేతులాటం పెట్టుకుని నవ్వడమే. ఎవరు మన రీతు ఎవరు సీరియస్గా చూస్తాను, ఎవరన్నా చూస్తానంటే మన భరణి గారు ఏమో కొట్టుకుంటారు ఏమన్నట్టుగా. లేదు ఈరోజు తను తీసిన పాయింట్ ఏదో సిల్లీ పాయింట్, అన్నీ అయిపోయిన పాయింట్ అయినా కానీ ఏదో పెట్టాలి కదా, గట్టిగా అరవాలి కదా, నన్ను స్కూల్ పిల్లాడంటావా అన్నట్టుగా తను చేయడం కూడా ఒక కామెడీ లాగే బాగా అనిపిస్తుంది. అతను మాట్లాడుతుంటే ఇంకా ముద్దుగా ఆయన రావడమే ముస్లిమ్స్ నవ్వుకుంటూ వస్తాడు. ఎవడన్నా కొట్లాడికి వచ్చినాడు నవ్వుకుంటా ముస్లిమ్స్ నవ్వుకుంటూ వస్తాడా? తెలిసిపోతుంది. పసలేదు ఈసారి ఎపిసోడ్లో అస్సలు ఏమాత్రం లేదు. ఏమన్నా అంతో ఇంత బాగుందంటే మన పవన్ది ఎవరో డిమాన్ పవన్ ప్లస్ రీతు ఆ గొడవ బెటర్ వీళ్ళతో పోలిస్తే. ఏదో అబ్బాయి ఏదో పొసెసివ్నెస్సా లేదంటే ఇంకా అనుమా లేదంటే నాకే కావాలని ప్రేమ ఎక్కువైందా? దానికి ఎన్ని పేర్లు పెట్టినా ఇంకా అది ఒకటే, ప్రేమ ఎక్కువ అవ్వడము అంతే. ఇది మొత్తానికేమో అందరికీ సెలెక్షన్ అయింది, బాగానే ఉంది. కానీ ఇక్కడ బిగ్ బాస్ వచ్చేసి మళ్ళీ ఒక చిన్న టర్న్ ఇస్తాడు. ఏమది, మన తనుజ నువ్వు కెప్టెన్ అయినందువలన నువ్వు ఎవరినైనా కానీ ఒకరిని సేవ్ చేస్తావా అంటే ఎవరిని చేస్తుంది అనుకుందాం మనం మామూలుగా అయితే. కళ్యాణ్ చేస్తుందా లేదంటే భరణి గారినా ఇమ్మోనా ఎవరిని చేస్తుంది అనుకుంటే వీళ్ళని ఎవ్వరు చేయదు. ఎందుకంటే ఈమెకి ఆల్రెడీ డీల్ అయిపోయింది అన్నాక తెలుస్తుంది. ఎందుకంటే అప్పుడే అని ఉంటుంది కదా, నేను క్యాప్టెన్ అయితే నిన్ను సేవ్ చేస్తా, నన్ను ఇప్పుడు క్యాప్టెన్ చేయి, నేను ఖచ్చితంగా చేస్తానని మాట ఇచ్చింటుంది. ఇక్కడ కూడా ఏం మంచిగా కనపడుతుంది అబ్బా తను చేయడంలో. నాకేమోను అలా డీల్ చేసుకోవడం కూడా ఆ మాట మీద నిలబడింది కదా తనుజ. పాపం ఈ పొద్దు తనుజ రాకూడదు అనుకుంటే అక్కడక్కడ పైన తిరుపతిలాగా వచ్చేస్తుంది మనకి ఈ ఎపిసోడ్లో. లేదంటే ప్రతి ఒక్కటి తనుజ చుట్టూనే తిప్పుకుంటా అంటే. కాకపోతే పిల్లలు ఇచ్చేదంతా తన మీద జరిగిన తన పాయింట్ లేదనమాట. మైనస్ ఏమంటే ఇక్కడ సైలెంట్ కూర్చోబెట్టడం క్యాప్టెన్ చేసి. లేదంటే ఇంకా తన మీదకి ఎంతమంది వచ్చిందరో తెలుసా, 2-3 పులులు వచ్చిందరు. ఎవరు, మన భరణి గారు వచ్చిందరు. ఎందుకంటే నేను సేఫ్ కాదు, నేను సూపర్గా ఆడుతున్నానంటే తనుజ మీదకే పోవాలి. ఇమ్మ కూడా పాపం సేఫ్ ఆడకూడదని తెలిస్తే మళ్ళీ తన మీదకి వచ్చేవాడు. కాకపోతే ఇప్పుడు వాళ్ళకి ఎవరు లేకపోవడం, వాళ్ళు కొట్టుకొని మీరు కొట్టుకొని నన్ను ఏమంటారు ఎంటర్టైన్మెంట్ చేయండి అని తను కూర్చొని తమాషా చూడడం అనేది సూపర్. ఇప్పుడు రీతుని తను బిగ్ బాస్ ఇచ్చిన ఆఫర్ ఏమి, ఎవరిని కాపాడదామంటే రీతుని చెప్తుంది. రీతుకి ఏమని చెప్తుంది సార్, సింపుల్గా అర్థమయ్యేలా చెప్తుంది. అది మనకు ఆమెకు అర్థమైందో లేదు మరి. నీకేం నువ్వు మడసంగా ఆడతానంటే నేను సేవ్ చేస్తున్నా, ఇప్పుడు నుంచన్నా మడసంగా ఆడు, నీకు అర్థమైపోయిందా, మీరిద్దరూ ఎక్కువ గొడవలు అవుతానని ఇండైరెక్ట్గా చెప్తుంది. తను చెప్పడం కరెక్టే, ఆమె అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నీకు ప్రేమ ఎక్కువ ఇంత అవసరం లేదు. నీకు తనకు వేవ్స్ కలిసినాయంటే మీరుండండి. లేదు నీకు ప్రేమ ఎక్కువైనా కష్టం అబ్బా, చాలా ముప్పు అది. అతి ప్రేమ మంచిది కాదు, ఏది మంచిది కాదు. అతిగా ఉండేది ప్రేమ కావచ్చు, అది ద్వేషంగా కావచ్చు, అది ద్వేషంగా మారిపోతుంది. అంత పొసెసివ్నెస్ ఉంటే అమ్మాయి నువ్వు అందరితో అంత ఫ్రీగా ఉంటే నేను ఉండాలి అంటే తన నేచర్ అది. తనేమి మరి ఏదైనా ఏమంటారు ప్రతి ఒక్కరితో పోయి తనందుకు తను డిస్కషన్ ఏదైనా పెట్టుకోవడం లేదు. డిస్కషన్ కానీ ఏదైనా కానీ నలుగురితో పాటు మామూలు హాయ్ అంటే హాయ్ బాయ్ లాగా ఉంది.
ఆమెను పేరు పెట్టేది లేదు. కాకపోతే మనోడి ప్రేమ తగ్గించుకుంటే మంచిది. ఈ ఎపిసోడ్లో ఏదన్నా హైలైట్ ఉందంటే ఇదే పవన్ది. నేను చెప్పిన విధానం మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకే, జై హింద్.